హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రోజ్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం. రోజ్ ఫ్లవర్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజ్ ఫ్లవర్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చేసి పెడితే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. మరి వీటిని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టైనర్ తీసుకొని ఈ బీట్రూట్ని వడకట్టుకుందాం. జ్యూస్ అంతా వచ్చేసింది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. దాన్ని స్పూన్తో బాగా కలిపి బీట్రూట్ జ్యూస్లోకి పోసుకోవాలి. సగం మాత్రమే పోసుకోవాలండి, సగం ఆ బౌల్లోనే ఉంచాలి. బీట్రూట్లోకి కోడిగుడ్డు మిశ్రమం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు మైదా పిండి వేసుకుందాం. ఇందులోకి సాల్ట్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. చపాతీ పిండిలాగా మెత్తగా ఉండాలి. ఇందులో ఉండే జ్యూస్ సరిపోతుందండి, వాటర్ ఏం అవసరం ఉండదు. మెత్తగా కలపడం అయిపోయాక ఒక 20 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని పక్కన పెట్టుకున్న సగం కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. 2 కప్పులు మైదా పిండిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బీట్రూట్ పిండిలోకి అవసరం లేదండి సాల్ట్. దీనిని బాగా కలిపి ఒక 20 నిమిషాలు దీనిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు, పిండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. స్టఫింగ్లోకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బీట్రూట్ పిండిని తీసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా చేసుకోవాలి. ఈ పిండిని చపాతీలాగా చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకుందాం. ఈ వైట్ కలర్ మైదా పిండిని ఈ బీట్రూట్ పిండి మధ్యలోకి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ బీట్రూట్ పిండిని దానిపై వేసి రౌండ్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పిండి మొత్తం కలిసాక చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. చూసారుగా, ఈ వైట్ కలర్ పిండి ఇప్పుడు మధ్యలోకి వస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఈ పిండిని పెట్టుకొని చపాతీలాగా పలచగా చేసుకోవాలి. ఇక్కడ ఒక డబ్బా మూత తీసుకున్నాను నేను, రౌండ్గా రావడం కోసం. ఇక్కడ మధ్యలో పెట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసుకున్నాను. చూసారుగా, ఇలా రౌండ్గా వచ్చింది. బీట్రూట్ కొంచెం తక్కువ, వైట్ కలర్ కొంచెం ఎక్కువ కనపడితే రోజ్ ఫ్లవర్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇలా అన్ని చపాతీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 చపాతీలని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అందులో మనం పక్కన పెట్టుకున్న కర్రీని ఇందులో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మధ్యలోకి పెట్టుకోవాలి. కర్రీ మొత్తం కవర్ చేసి ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకుంటే రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. చూసారుగా, రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 4 చపాతీలు చేసుకున్నానండి. మీకు పెద్ద ఫ్లవర్ కావాలంటే 5 చపాతీలను కూడా చేసుకోవచ్చు. చిన్న ఫ్లవర్ కావాలంటే 3 చపాతీలతో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫ్లవర్స్ చేసుకున్నాక ప్యాన్ తీసుకొని అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపై ఒక ప్లేట్ పెట్టి ఈ ఫ్లవర్స్ అన్నీ అందులో పెట్టుకోవాలి. దానిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి కలర్ఫుల్గా ఉండే రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినట్టే. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.